ఈస్ట్రోజన్ కి ఎంత ఉంటే టెస్టోస్టెరాన్ కి ఎంత ఉంటది? హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినీ చేంజెస్. టుడే రివ్యూ అని తెలుసు కదా మూవీ యాక్టెడ్ బై సిద్ధు జొన్నలగడ్డ గారు అండ్ శ్రీనిల్ శెట్టి గారు అండ్ రాశి ఖన్నా గారు. మూవీ విషయానికి వస్తే మూవీ అయితే డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న స్టోరీ చిన్నదే కానీ దాన్ని కూడా ఎగ్జిక్యూషన్ కరెక్ట్ గా చేయలేదు. మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ల్యాగ్ గా ఉంటది ఫుల్ గా. సెకండ్ హాఫ్ మాత్రం బెటర్ దెన్ ఫస్ట్ హాఫ్ అని చెప్పుకోవచ్చు. క్యారెక్టర్స్ కూడా మనకి ఎక్కువ కనిపించరు. ఉన్నది 4 క్యారెక్టర్లు, హీరో, 2 హీరోయిన్లు, హీరో ఫ్రెండ్, అంతే. ఆ 4 క్యారెక్టర్ల చుట్టూ తిరుగుతుంది స్టోరీ మొత్తం. యాక్టింగ్ పరంగా చూసుకుంటే పర్లేదు, బాగానే చేశారు అందరూ. కానీ స్టోరీ ఎంగేజింగ్ గా లేకపోతే ఎంత బాగా చేసినా అక్కడ వాల్యూ ఉండదు. ఫస్ట్ హాఫ్ అనేది మనకి స్టార్టింగ్ దగ్గర నుంచి ఇంటర్వెల్ బ్లాక్ వరకు మనకి అలా ఇంకా అలా ల్యాగ్ కింద వెళ్తానే ఉంటది సినిమా. మనకు కొన్ని సినిమాల్లో ఫస్ట్ ఒక పావు గంట 20 నిమిషాలు కొంచెం ల్యాగరా, తర్వాత నుంచి బాగానే ఉందరా అని అనుకుంటాం. కానీ ఈ మూవీ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంటర్వెల్ దాకా మనకి అదే ఫీలింగ్ కలుగుతుంది. మూవీలో ఒక డైలాగ్ ఉంటది, ఈస్ట్రోజన్ కి ఎంత ఉంటే టెస్టోస్టెరాన్ కి ఎంత ఉండాలి అనే డైలాగ్. ఆ డైలాగ్ ఆ స్టోరీ పరంగా హీరో చెప్పిన ప్రకారం ఓకే, కానీ చూసే ఆడియన్స్ కి అదొక మెసేజ్ లా అనిపిస్తుంది. కానీ అది సెట్ అవ్వదు. ఆ స్టోరీ పరంగా అది ఓకే, కానీ అందరు అమ్మాయిలు అలా ఉండరు కదా. ఆ డైలాగ్ అలాంటి అమ్మాయిలకి మాత్రమే అని ఏమైనా మెన్షన్ చేసి ఉంటే కొంచెం బాగుండేది. ఇందులో పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ హాఫ్ లో ఒక సాంగ్ బాగుంటది అండ్ కామెడీ అక్కడక్కడ వర్కౌట్ అవుద్ది. అండ్ సెకండ్ హాఫ్ లో ఒక డిబేట్ ఉంటది హీరోకి కమిడియన్ హర్ష గారికి. ఆ డిబేట్ ఒకటి కొంచెం బెటర్ గా. ఓవరాల్ మూవీలో ఈ సీన్ ఇలా ఇది చాలా బాగుందిరా అని అనుకునేలా ఏ సీన్ మనకి కనబడదు. బీజిఎం విషయానికి వస్తే తమన్ గారు కొట్టే బీజిఎం మనకి యాజ్ యూజువల్ గా ఇది ఎక్కడో విన్నట్టుంది అనే ఫీలింగ్ అనేది ఖచ్చితంగా కలుగుతుంది. కొత్తగా అయితే కలగలేదు ఆ బీజిఎం పరంగా. మనకి ఓవరాల్ గా అయితే ఎంగేజింగ్ గా అనిపించదు, మనకి డిసప్పాయింట్ అయితే చేస్తుంది. అండ్ స్టోరీలో కొన్ని పాయింట్స్ కూడా మనకి కన్విన్సింగ్ గా అనిపించవు. ఏదో పెట్టాలి అన్న పేరుగా పెట్టినట్టయితే మనకి అనిపిస్తుంది. అండ్ శ్రీనిధి శెట్టి గారి క్యారెక్టర్ అయితే అసలు సరిగ్గా బిల్డ్ చేయలేదు. దానికి ఒక జస్టిఫికేషన్ అనేది జరగదు. స్టార్టింగ్ ఏమో ఫుల్ నెగిటివ్ గా చూపిస్తారు మూవీలో, తర్వాత పాజిటివ్ అయిపోతుంది. అది ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది, అసలు క్లారిటీ ఉండదు ఆవిడ క్యారెక్టర్ అయితే. మూవీలో ఉన్న లవ్ బాండింగ్ మనం అసలు కనెక్ట్. ఓవరాల్ మూవీగా చూసుకుంటే మనకి డిసప్పాయింట్ అనేది కొంచెం కలుగుతుంది. అండ్ సెకండ్ హాఫ్ ఇస్ బెటర్ దెన్ ఫస్ట్ హాఫ్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5 out of 2.3, 2.4 అలా అనమాట. అండ్ ఇంకా మన ఛానల్ ని ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ డార్లింగ్స్. థ్యాంక్ యూ.